Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం యాపిల్ వాచ్ సిరీస్ 9 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. సో నేను పింక్ అల్యూమినియం ఫ్రేమ్ పర్చేస్ చేశాను అనమాట, కొత్తగా వచ్చిన కలర్. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో వస్తున్న న్యూ ఫీచర్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యాపిల్ వాచ్ ని కూడా అన్బాక్సింగ్ చేసేద్దాము. సో చూడొచ్చు, యాపిల్ వాచ్ అన్నమాట. మనకి బాక్స్ డిజైన్ అయితే స్లైట్ గా చేంజ్ అయింది. అల్ట్రా మోడల్ బాక్స్ లాగా అనిపిస్తుంది, బట్ అల్ట్రా స్క్వేర్ ఉంటది, ఇది రెక్టాంగిల్ గా ఉంది. సో ఇక్కడ పైన చూడొచ్చు యాపిల్ వాచ్ అని చెప్పేసి ఉంది. బ్యాక్ సైడ్ చూస్తే, సో ఇక్కడ మీరు చూస్తే కనుక యాపిల్ వాచ్ సిరీస్ 9 41mm పింక్ అల్యూమినియం GPS వర్షన్ అని చెప్పి ఉంటుంది, బికాస్ నేను పర్చేస్ చేసిన మోడల్ అదే కాబట్టి. ఇక్కడ 2 పుల్ ట్యాబ్స్ ఉంటాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. వావ్, సైజ్ రెడ్యూస్ అయింది అనమాట. ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాకేజింగ్ ఉంది. సో దీంట్లో 2 బాక్సెస్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి దీంట్లో డైల్ ఉంటుంది, ఇందులో స్ట్రాప్ ఉంది. ఫస్ట్ స్ట్రాప్స్ చూద్దాము. ఇది నేను నైకాన్ స్పోర్ట్స్ ఎడిషన్ పర్చేస్ చేశాను అనమాట. చూడొచ్చు, హోల్స్ గా ఉంది కదా. సైడ్ బాక్స్ మీద చూస్తే మనకి మ్యాజిక్ యాంబర్ నైక్ స్పోర్ట్ బ్యాండ్ అని ఉంటుంది. బ్యాక్ సైడ్ చూడొచ్చు యాపిల్ వాచ్ అండ్ నైకీ లోగో. సో ఇక్కడ మనకి ఇది ఓపెన్ చేయడానికి సైడ్ న అయితే ఒక గ్రీన్ ట్యాబ్, పుల్ ట్యాబ్ ఉంటుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. సో ఓపెన్ చేయగానే ఇక్కడ పైన మనం డైల్ కి ఈ స్ట్రాప్ ని ఎలా అటాచ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో లోపల వచ్చేసి యాపిల్ వాచ్ స్ట్రాప్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ప్రీవియస్ గా టోటల్ 3 పీసెస్ వచ్చాయి ఈ స్ట్రాప్స్ లో, బట్ ఇప్పుడు ఓన్లీ 2 పీసెస్ వస్తాయి అనమాట. సో మనం సైజు మీడియం, లార్జ్ అని చూసి పర్చేస్ చేసుకోవాలి. సో ఇక్కడ స్ట్రాప్ చూస్తున్నారా, మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ క్లోజర్ ఉంటుంది, పింక్ కలర్. సో నెక్స్ట్ ఇప్పుడు డైల్ ఓపెన్ చేద్దాం. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ 2 పుల్ ట్యాబ్స్ ఉన్నాయి. సైడ్ చూస్తున్నారు కదా, సిరీస్ 9 పింక్ అల్యూమినియం కేస్ 41mm అని చెప్పి ఉంటుంది. లెట్స్ ఓపెన్ దీస్ 2 పుల్ ట్యాబ్స్. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1 2 3 టడా. సో ఇక్కడ చూడొచ్చు, డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి ఒక ప్యాకేజ్ ఉంది కదా. సో దీంట్లో వచ్చేసి మనకి చార్జర్ ఉంటుంది. సో ఇప్పటి నుంచి మనకి ఈ చార్జర్ కూడా బ్రేడెడ్ చార్జర్ ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ షీట్ ఉంటుంది, అంతే. ఫైనలీ పింక్ డైల్. సో ఈ డైల్ కవర్ తీసే ముందు లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. సో ఫైనలీ వాచ్ డైల్ మనకి ఇది బేబీ పింక్ ప్యాకేజ్ లో వస్తుంది. లెట్స్ ఓపెన్ దిస్. 41mm డైల్ అనమాట. యాపిల్ లాంచ్ ఈవెంట్ వీడియోలో చూస్తే బ్రైట్ పింక్ లాగా అనిపించింది. ఇది నాకు అంత బ్రైట్ గా అనిపించట్లేదు. ప్రీవియస్ గా మనకి ఒక పింక్ రోజ్ గోల్డ్ వాచ్ వచ్చింది కదా, ఆ దానికి సిమిలర్ గా అనిపిస్తుంది. సో ఇదైతే మనకి డైల్ అనమాట. స్ట్రాప్ అటాచ్ చేద్దాము. సో 2 స్ట్రాప్స్ ఉంటాయి. లెట్స్ పుట్ ఇట్ ఆన్. ఇదే పని యాపిల్ వాచ్ కూడా ఆన్ చేసేసాను, మనకి పని ఈజీ అవుతుందని. మనకైతే ఇక్కడ సైడ్ రీసెంట్ యాప్స్ యూజ్ చేసుకోవడానికి ఒక బటన్ ఉంటుంది. ఇక్కడ హోల్డా ఉంది కదా, ఇదైతే మైక్రోఫోన్, ఇది క్రౌన్ అనమాట, యాప్స్ నావిగేట్ చేసుకోవడానికి. ఆన్ ది అదర్ సైడ్ వచ్చేసి మనకి ఇది స్పీకర్ గ్రిల్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇవన్నీ సెన్సార్స్ అనమాట. మనకి హార్ట్ రేట్ మానిటర్, ఈసీజీ, ఇవన్నీ ఈ సెన్సార్స్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇదంతా సిరామిక్ సాఫైర్ క్రిస్టల్ బ్యాక్తో వస్తుంది. ఫ్రంట్ అంతా గ్లాస్ అనమాట. సో ఇది మనకి స్క్వేర్ షేప్ ఉంటుంది విత్ స్లైట్లీ కర్వ్డ్. సో ఈ ఫ్రేమ్ వచ్చేసి మనకి కంప్లీట్గా అల్యూమినియంతో డిజైన్ చేశారు. సో మనకి ఇది 41mm కాబట్టి దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 31.9 grams ఉంటుంది. అదే 45mm డైల్ కొనుక్కుంటే కనుక మీకు 38.7 grams డైల్ వెయిట్ ఉంటుంది. కనెక్షన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట. మీరు ఏ ఫోన్ కి కనెక్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోన్ ని పక్కకు తీసుకొస్తే చాలు. మనకి ఇక్కడ యాపిల్ వాచ్ అని కనిపిస్తుంది, క్లిక్ కంటిన్యూ. సో ఇది మీకు సెటప్ చేసుకుంటున్నారా, ఫ్యామిలీ మెంబర్కి సెటప్ చేసుకుంటున్నారా అని అడుగుతుంది. సో సెట్టింగ్ అప్ ఫర్ మై సెల్ఫ్. తర్వాత మనం అక్కడ యాపిల్ వాచ్ మీద వచ్చే ఒక ఇమేజ్ ని స్కాన్ చేయాలి. ఇంతే, చాలా ఈజీ అనమాట. క్విక్ గా మనం యాపిల్ వాచ్ ని కనెక్ట్ చేసేసుకోవచ్చు. డిజైన్ లో అయితే మనకి ఎటువంటి చేంజెస్ లేదు ఎక్సెప్ట్ ద కలర్. మనకి ఇందులో IP6X సర్టిఫికేషన్ ఉంటుంది అనమాట. 50 meters అప్ టు వాటర్ అయితే సస్టైన్ అవ్వగలదు. సో డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇది మనకి 1.9 inches రెటీనా LTPO OLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. డిస్ప్లేలో కూడా ఓల్డర్ వర్షన్తో కంపేర్ చేస్తే ఏమి డిఫరెన్స్ ఉండదు ఎక్సెప్ట్ ద బ్రైట్నెస్. ప్రీవియస్గా మనకి 1000 పిక్ బ్రైట్నెస్ ఉండేది కదా,
దాన్ని అయితే 2000 నిట్స్కి ఇంక్రీజ్ చేశారు. అండ్ రెజల్యూషన్ వచ్చేసి 484/396 పిక్సెల్స్ ఉంటుంది విత్ 326 పిక్సెల్ డెన్సిటీ. సో నెక్స్ట్ వచ్చేసి పెర్ఫార్మెన్స్లో అయితే మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, బికాస్ దీంట్లో మనకి యాపిల్ S9 చిప్ సెట్ అయితే ఇస్తున్నారు అనమాట. సో యాపిల్ S9 చిప్ సెట్ వచ్చేసి మనకి డ్యూయల్ కోర్ CPU అండ్ పవర్ VR GPUతో వస్తుంది. సో మనకి S8 చిప్ సెట్లో కూడా ఈ ఫీచర్స్ ఉన్నప్పటికీ S7కి S8కి అయితే పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. కానీ ఈ ఇయర్ S9 చిప్ సెట్లో మాత్రం పెర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు వాచ్లో ఏదైనా యాప్స్ యూస్ చేస్తున్నప్పుడు చాలా క్విక్గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిరి రెస్పాన్సెస్ అన్ని ఫ్రమ్ నౌ ఆన్ మనకి ఆన్ డివైస్ నుంచే అవుతాయి అనమాట. సో మీ డివైస్లో నుంచే మీకు డేటా అంతా స్టోర్ చేసుకొని సో క్విక్ రెస్పాన్సెస్ ఇవ్వడానికి అయితే మనకి ఈ S9 చిప్ సెట్ అనేది హెల్ప్ చేస్తుంది. మనకి ఈ వాచ్లో అయితే 64 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ అలాంగ్ విత్ 1 GB ఆఫ్ ర్యామ్ అయితే ఇస్తున్నారు. S8 వాచ్తో కంపేర్ చేసుకుంటే S9లో అయితే కొత్త ఫీచర్స్ ఏమీ రిలీజ్ చేయలేదు. ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ ఫీచర్స్ అనమాట, ఎక్సెప్ట్ మనకి ట్యాప్ జెస్చర్ ఫీచర్. సో మీరు ఏదైనా కాల్ వస్తున్నప్పుడు కాల్ ఆన్సర్ చేయాలి అనుకుంటే మీరు వాచ్ ఏ చేతికి అయితే పెట్టుకుంటున్నారో ఆ హ్యాండ్ యొక్క థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ యూజ్ చేసి ఇలా ట్యాప్ చేస్తే చాలు మనకి కాల్ ఆన్సర్ అయిపోతుంది. కాల్ కట్ చేయాలి అన్న సిమిలర్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. అండ్ మీరు ఏదైనా అలారం పెట్టుకున్నా అలారం ఆఫ్ చేయాలి అన్నా కూడా మనకి ఈ యాక్సెసిబిలిటీ ఫీచర్ అయితే బాగా వర్క్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే మనకి ఈ ట్యాప్ ఫీచర్ అయితే ఇంకా వర్క్ అవ్వట్లేదు, అప్కమింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు. సెకండ్ న్యూ ఫీచర్ వచ్చేసి iPhone 15 సిరీస్కి అండ్ Ultra 2కి మాత్రమే ఈ ప్రెసిషన్ ఫైండింగ్ అనే ఫీచర్ వర్క్ అవుతుంది. సో మీరు ఒకవేళ Ultra 2కి 14 Pro Maxని కరెక్ట్ చేస్తే కనుక మనకి ప్రెసిషన్ ఫైండింగ్ వర్క్ అవ్వదు. సో ప్రెసిషన్ ఫైండింగ్ అంటే ఏంటి అంటే ఒకవేళ మీరు మీ యాపిల్ వాచ్ని ఎక్కడైనా మర్చిపోయినా, మీ ఫోన్ని ఎక్కడైనా మర్చిపోయినా వైస్ వర్సా డివైజెస్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడైనా ఫోన్ ఎక్కడైనా మర్చిపోతే యాపిల్ వాచ్లో కంట్రోల్ సెంటర్లో చూస్తే ఫోన్ ఐకాన్ కనిపిస్తుంది, అది ట్యాప్ చేస్తే మన ఫోన్కి సౌండ్ ప్లే అవుతుంది అనమాట. సో దట్ మనం ఫోన్ ఎక్కడ మర్చిపోయాము అనేది వెతుక్కోవచ్చు. అండ్ ఎంత దూరంలో ఉంది, ఎక్కడుంది అనేది మనకి నావిగేషన్తో సహా చూపిస్తుంది. సో ఇప్పుడు నా ఫోన్ 4 feet దూరంలో ఉంది అని చెప్పి చూపిస్తుంది. ఫోన్ దగ్గరికి రాగానే మనకి ఇక్కడ దగ్గరకు వచ్చినట్టు టిక్ మార్క్ చూపిస్తుంది. సో ఫోన్ ఎక్కడైనా మర్చిపోతే కనుక మనం ఫోన్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే వాచ్ Ultra 1లో చూస్తే కనుక మనకి రింగ్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది, జస్ట్ సౌండ్ ప్లే అవుతుంది కానీ నావిగేషన్ ఎక్కడుంది అనేది చూపించదు. సో మనకి ప్రెసిషన్ ఫైండింగ్ విత్ నావిగేషన్ ఫీచర్ మనకి సిరీస్ 9 వాచెస్ లో కూడా వర్క్ అవుతుంది. రిమైనింగ్ ఫీచర్స్ లైక్ హార్ట్ రేట్ మానిటర్ ఉంటుంది, మన హార్ట్ బీట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. సో నా హార్ట్ బీట్ వచ్చేసి 113 ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ECG ఫీచర్. ఇది మెజర్ చేయాలి అనుకుంటే కనుక మీ ఇండెక్స్ ఫింగర్ని క్రౌన్ మీద పెట్టాలి. ఇలా పెట్టి మీరు మాట్లాడకూడదు, సైలెంట్గా ఉంటే 30 seconds వరకు ఇది రీడింగ్స్ తీసుకుంటుంది. సో హై హార్ట్ రేట్ అని చూపిస్తుంది, ఇప్పుడు దాకా మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లడ్ ఆక్సిజన్ యాప్ ఉంటుంది. సో ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేయగానే మన బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో 96% అయితే ఉంది. అండ్ అలానే టెంపరేచర్ సెన్సార్ ఉంటుంది. ఈ టెంపరేచర్ సెన్సార్ ఏంటి అంటే మనకి ఫీవర్ ఉందా లేదా అనేది చెక్ చేయదు, మన బాడీ టెంపరేచర్ పీరియడ్స్ అప్పుడు ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవడం కోసం ఆ బాడీ టెంపరేచర్ ఫీచర్ హెల్ప్ అవుతుంది. అండ్ మనకి రిమైనింగ్ ఫాల్ డిటెక్షన్ కానీ క్రాష్ డిటెక్షన్ కానీ SOS ఫీచర్ కానీ అవన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. యాక్టివిటీలో అయితే మనకి అవుట్డోర్ వాక్, హై ఇంటెన్సిటీ అవుట్డోర్ రన్, ఇండోర్ రన్, ఇవన్నీ ప్రీవియస్గా అయితే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి దీంట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో నా దగ్గర ఉన్నది 41mm సైజ్ కాబట్టి దీంట్లో 282 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. ఒకవేళ మీరు 45mm కొంటే కనుక 308 mAh బ్యాటరీ సైజ్తో వస్తుంది. సో ఖచ్చితంగా అయితే 1 full day ఆఫ్ యూసేజ్ వస్తుంది. యాపిల్ వాళ్ళు క్లెయిమ్ చేయడం అయితే 18 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది అని అంటున్నారు. అండ్ అలానే లో పవర్ మోడ్లో యూజ్ చేస్తే కనుక 36 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద కలర్స్, టోటల్గా 5 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. పింక్, బ్లాక్, స్టార్లైట్, వైట్ అండ్ రెడ్. సో మీరు కనుక 45mm GPS వర్షన్ పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక అరౌండ్ 45,000 రూపీస్ పడుతుంది. ఒకవేళ GPS అండ్ సెల్యులార్ వర్షన్ అయితే కనుక 55,000 రూపీస్ పడుతుంది. 41mm GPS వర్షన్ వచ్చేసి 42,000 రూపీస్ అండ్ సెల్యులార్ వర్షన్ వచ్చేసి 52,000 రూపీస్. సో నాకైతే పర్సనల్గా ఈ వాచ్లో కొత్త అప్డేట్స్ ఏమీ కనిపించలేదు ఎక్సెప్ట్ ద బ్రైట్నెస్ అండ్ S9 చిప్ సెట్. సో మీరు కనుక ఆల్రెడీ యాపిల్ వాచ్ సిరీస్ 6 కానీ 7 కానీ 8 కానీ యూజ్ చేస్తుంటే
అంటే స్టిక్ వేర్ యు ఆర్, అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ నాకేమీ అప్గ్రేడ్ అవ్వే అంత ఫీచర్స్ ఏం కనిపించలేదు అనమాట. ఒకవేళ ఎవరైనా కొత్తగా పర్చేస్ చేసుకుంటుంటే కనుక S9ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో మనకి ఇది ఎక్స్పెన్సివ్, మీకు ఇంకా చీపెస్ట్ వర్షన్స్లో కావాలి అనుకుంటే కనుక SE2 కూడా గుడ్ వాచ్. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ యాపిల్ వాచ్ సిరీస్ 9. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్, ఇంకా యాపిల్ వాచెస్ అండ్ కొత్త ఐఫోన్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.